ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఏంటంటే, ఒక చిన్న గ్రామం ఉండేదండి. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక భక్తుడు ఉండేవాడండి. ఆ భక్తుడు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమండి. అయితే ఆయనకి తిరుపతి వెళ్ళాలని ఎప్పటినుంచో కోరుకుందండి. కానీ ఆయన చాలా పేదరికమంటే ఆయన దగ్గర డబ్బులు కూడా లేవండి. అయితే డబ్బులు లేకపోయినా భక్తి ఉంటే చాలు కదండీ! అయితే ఆయన డబ్బులు లేవని ఆగిపోలేదండి. ఎలాగో ఒకలాగా తిరుపతికి బయలుదేరదామని ఆయన బయలుదేరారనమాట. అలా బయలుదేరుతూ ఆయనకి వెళ్ళడానికి టికెట్‌కి డబ్బులు లేవు. తినడానికి, తాగడానికి కూడా డబ్బులు లేవండి. అలసట వచ్చేసిందనమాట. అలసట వచ్చేస్తే కొంత దూరం వెళ్ళేసరికి అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నారనమాట. కూర్చుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడొచ్చి అతనికి మంచినీళ్ళు, తినడానికి ఆహారము అన్నీ ఇచ్చారనమాట. ఇచ్చేసి తనకి అడిగారు, "ఎక్కడికెళ్తున్నావు నాయనా" అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ ముసలివాయనకి అడిగితే ఆయన అన్నారు, "నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఎప్పటినుంచో నేను తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళలేకపోతున్నాను. నా దగ్గర డబ్బు లేదు. నేను కటిక పేదవాడినని" అంటాడనమాట. "ఏం కాదయ్యా, నువ్వు భక్తితో ధైర్యంగా ముందుకెళ్ళు. ఆ వెంకటేశ్వర స్వామి నీ యందు ఉంటారు" అంటారు. అలా బయలుదేరుతూ ముందుకు వెళ్తూ అతను తిరుపతికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత తిరుపతిలోన మంచిగా దర్శన భాగ్యం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక బ్రాహ్మణుడు తనకు అడిగాడు, "నీకు మధ్యదారిలోన ఒక స్వామి నీకు మంచినీళ్ళు తాగడానికి ఆహారం ఇచ్చారు కదా! ఆయన ఎవరో అనుకున్నావు. ఎవరు తెలుసా నీకు" అని అడిగారు. "నాకు తెలీదని" అతను చెప్పారు రామయ్య. అప్పుడు అది సాక్షాత్తం వెంకటేశ్వర స్వామి అని అతనికి చెప్పారు ఆ పంతులనమాట. అంతే. మీకు ఇందులో ఏమర్థమైంది? భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుడు తప్పకుండా ఉంటాడు. మనం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధల్లో ఉన్నా భక్తితో, ఆర్తితో, "ఓ ఏడుకొండలవాడ, ఆపద ముక్కులవాడ, అనాథ రక్షక, గోవింద" అని భక్తితో అడగండి. ఆ తండ్రి అక్కడే ఉంటారండి. అందుకు మనం చేసే పూజలో కానీ, పనిలో కానీ భక్తితో, శ్రద్ధతో చేస్తే ఆ పనులన్నీ విజయం అవుతాయండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఏ పూజ చేసినా భక్తితో పూజ చేయండి. భగవంతుడు అక్కడే ఉంటాడు. మీ కోరికలు కూడా నెరవేరుతాయండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ.